ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని కేటీఆర్ తప్పుపట్టారు. దేశంలో అనేక ప్రాజెక్టులు డ్యామేజ్ అయితే ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. అది ఎన్డీఎస్ఏ రిపోర్టే కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. నేను ఎందుకంటున్నా అంటే ఎన్డీఏ రిపోర్టు అది కూడా బీజేపీ పార్టీ ఆఫీస్లో వండిన వంటకం. కిషాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఎక్కడ సచ్చింది ఎన్డీఎస్ఏ? ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది. ఎక్కడికి పోయింది ఎన్డీఎస్ఏ? వట్టెం పంప్ హౌస్ మొత్తం నీళ్ళతో మునిగిపోయింది. ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? మార్బీలో గుజరాత్లో డ్యామ్ బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోయారు. ఎన్డీఎస్ఏ కానీ ఇంకేదైనా ఏజెన్సీ కానీ పోయి ఏమైనా విచారణ చేసిందా? అట్లాగే బీహార్లో రోజు ఒక బ్రిడ్జ్ కూలుతోంది. అంటే ఎన్డీఎస్ఏ అనే ఒక బ్రహ్మ పదార్థం, అంటే అన్ని ఈడీ లాగా, సిబిఐ లాగా, ఐటీ లాగా ఇదొక కొత్త సంస్థ, కేంద్ర ప్రభుత్వం పంపిన ఒక దూత. అందుకే నేను అంటున్నా ఎన్డీఏ రిపోర్ట్ కాకపోతే అసలు వాళ్ళు వచ్చి కనీసం నీళ్ళలో దిగారండి? కనీసం విచారణ చేశారా? అన్నటి వరకు ఏం మాట్లాడినరు? అంత డిజైన్ మరి చిన్నదేదో జరిగింది, ఆ చిన్న జరిగిన దాని గురించి చేసుకునే దానికి అని చెప్పి ఇవాళ ఎన్డీఏ రిపోర్టు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి అందుకని కావాలని ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీ మీద ఎందుకు ఇస్తలేరు? ఎన్డీఎస్సీ అన్న ఎస్ఎల్బీసీ మేము 33 కిలోమీటర్ కంప్లీట్ చేస్తే 10 కిలోమీటర్ కంప్లీట్ చేయలేని వాళ్ళం. దీనికి పోలిక పెట్టి ఏదో డైవర్ట్ చేయాలని ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చింది. మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లో కూడా ఉండదని తెలిసి అందరికీ తెలుసు. ఆ రిపోర్టు ఎప్పుడో రిపోర్ట్ వచ్చింది, అది ఇప్పుడు బయటకు వచ్చింది ఆ రిపోర్టు. దాని మీద కేటీఆర్ గారికి అవగాహన లేదు కాబట్టి దాని గురించి మాట్లాడకపోవడం మంచిది. రేపు తర్వాత తప్పల్లో మీరు రిపోర్ట్ చూడండి.